బంగ్లాదేశ్ ఇకపై ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని తొలగించాలంటూ అటార్నీ జనరల్ ఎండి అసదుజ్జమాన్ ఆ దేశ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దేశంలో 90% మంది ప్రజలు ఒకే మతానికి చెందినవారు కావడంతో సెక్యులరిజం అవసరం లేదన్నారు. రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీంకోర్టులో జస్టిస్ ఫరహా మహబూబ్ దేవశిష్ రాయ్ చౌదరి బెంచ్ ఎదుట ఆయన వాదనలు వినిపించారు. గతంలో రాజ్యాంగం భగవంతుడిపై విశ్వాసం ఉంచేదన్నారు. అది అలానే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆర్టికల్ 2A అన్ని మతాలకు సమాన హక్కుల గురించి చెబుతుంటే ఆర్టికల్ 9 బెంగాలీ జాతీయత గురించి మాట్లాడుతోందని, ఇవి ఒకదానికొకటి పరస్పర విరుద్ధమన్నారు. అంతేకాదు, బంగ్లాదేశ్ విమోచన యోధుడు షేక్ ముజిబుర్ రెహమాన్ను జాతిపితగా పిలవడం వల్ల దేశంలో విభజనవాదం ఏర్పడుతుందన్నారు. ఆయన సేవలు చాలా అమూల్యమైనవే అయినా ఆయన గౌరవించాలని బలవంతం చేయడంతో వ్యతిరేకత వస్తోందన్నారు. రాజ్యాంగంలో 15వ సవరణను రద్దు చేయాలని కోరారు. అయితే తాజా అటార్నీ జనరల్ వాదనలతో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశంలో పెద్ద కుట్రకు తెరతీసినట్లు అర్థమవుతుంది. ఒకవైపు సెక్యులరిజం తొలగించడం ద్వారా హిందువులను అణిచివేయడంతో పాటు షేక్ ముజిబుర్ రెహమాన్ను జాతిపితగా తొలగించాలనే డిమాండ్తో దేశంలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ను పూర్తిగా అంతం చేయడానికి ప్రయత్నిస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఇందులో భారత్ బంగ్లాదేశ్కు సహకరించింది. దీంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటైంది. ఈ యుద్ధంలో షేక్ ముజిబుర్ రెహమాన్ కీలక పాత్ర పోషించారు. ఆయన పార్టీ కార్యకర్తలు సాగించిన వీరోచిత పోరాటంతో యుద్ధంలో విజయాన్ని సాధించారు. స్వతంత్ర దేశంగా ఏర్పాటైన బంగ్లాదేశ్ ప్రభుత్వం 1972 డిసెంబర్ 16న తన రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని చేర్చింది. కానీ 1980లో ఇస్లాంను రాజ్యమతంగా గుర్తించింది. దీంతో అప్పటి నుంచి సెక్యులరిజం అనే పదం బంగ్లాదేశ్ రాజ్యాంగంలో అంతర్భాగమైంది. ఆ దేశంలో పాలన మొత్తం ఇస్లామిక్ ఆచారాల ప్రకారం జరిగిన విధానపర నిర్ణయాల్లో సెక్యులరిజాన్ని పాటించేవారు. ఉదాహరణకు మైనార్టీల భద్రత, వారికి సౌకర్యాలు వంటివి కల్పించేవారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ సెక్యులరిజాన్ని కొంతమేర పాటించేది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా అక్కడ మైనార్టీలపై పెద్దగా దాడులు జరిగేవి కావు. హిందువులపై కొంతమంది వివక్షపూరితంగా వ్యవహరించినా దాడుల వంటి పెద్ద ఘటనలేమీ చోటు చేసుకోలేదు. ఒకవేళ దాడులు జరిగినా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేది. ఈ కారణంగానే కొద్ది వరకైనా అవామీ లీగ్ పార్టీ నేతృత్వంలో హిందువులు క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సెక్యులరిజాన్ని తొలగించి పూర్తి ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటిస్తే ఏమవుతుంది? ఈ పరిస్థితి పాకిస్తాన్లో మనందరం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఏర్పడినప్పటి నుంచి అక్కడ హిందువులపై ఊచకోత జరుగుతూనే ఉంది. వారిపై అత్యాచారాలు చేయడం, బలవంతంగా హిందూ అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకోవడం, లేకపోతే చంపేయడం వంటివి జరుగుతున్నాయి. అంతేకాదు, హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్లినా వారిపై కేసులు ఉండట్లేదు. కోర్టులు కూడా వారికి అనుకూలంగానే ఉంటున్నాయి. అమ్మాయి ఇష్టపూర్వకంగానే పెళ్లి చేస్తుందని, ఆమె పెళ్లి సరైందని తీర్పులు వస్తున్నాయి. హిందువులకు తమ సొంత పిల్లలను దక్కనివ్వడం లేదు. దీంతో పాటు ఆ దేశంలో హిందువులను లో క్లాస్ పీపుల్ గా చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందువులకు చోటు కల్పించడం లేదు. కేవలం గ్రేడ్ 4 స్థాయి ఉద్యోగాలకు మాత్రమే హిందువులు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల పాకిస్తాన్లో ఇప్పటికీ హిందూ జనాభా చాలా వరకు తగ్గిపోయింది. 1947లో దేశ విభజన నాటికి పాకిస్తాన్లో దాదాపు 20% ఉన్న హిందూ జనాభా అప్పటి నుంచి వేగంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ సంఖ్య 22 లక్షలకు పడిపోయింది. పాకిస్తాన్ ప్రస్తుత జనాభా 18.68 కోట్లు కాగా వారిలో మైనార్టీల హిందువుల జనాభా 1.18% మాత్రమే. నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభాలో మైనార్టీలు 5% కంటే తక్కువే. వారిలో హిందువులే అత్యధికంగా ఉన్నారు. 1974లో మొదటి జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభా 7,65,000 మంది ఉంటే హిందువుల సంఖ్య మొత్తం 1,03,00,000 మంది ఉండేది. అంటే మొత్తం జనాభాలో 13.5%. అదే సమయంలో 85.4% ముస్లింలు ఉన్నారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందూ జనాభా భారీగా తగ్గిపోయింది. అక్కడ 8.5% మంది హిందువులే ఉన్నారు. అయితే వీరిపై ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక అక్కడ హిందువులపై దాడులు పెరిగిపోయాయి. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది ఆస్తులను, అయిన వాళ్లను కోల్పోయి అనాథలుగా మారారు. ఇది చాలక పదుల సంఖ్యలో హిందూ సమాజ నాయకులపై దేశద్రోహం కేసులు నమోదు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో అక్కడి మైనార్టీ హిందువులు తమకు రక్షణ కల్పించాలంటూ ర్యాలీలు, ఆందోళనలు చేస్తున్నా పరిస్థితులు మాత్రం మార్పు రావడం లేదు.
బంగ్లాదేశ్లో ఆగస్టులో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి హిందువులపై వేలాది దాడులు జరిగాయని హిందూ సంఘాల మాట. ఆగస్టు 4 నుంచి హిందువులపై దాదాపు 2000 కంటే ఎక్కువ దాడులు జరిగాయని దేశంలోని మైనారిటీ గ్రూప్ బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్యత కౌన్సిల్ ఆందోళన చెందుతుంది. అక్కడి రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంటేనే పరిస్థితి ఇంతగా ఉంటే, ఇక ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా మారితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పాకిస్తాన్కు చెందిన జమాతే ఇస్లామీతో పాటు రాడికల్ ఇస్లామిక్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అక్కడ హిందువులను తరిమివేయాలని చూస్తున్నాయి. దేశంలో మైనార్టీలు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే సెక్యులరిజాన్ని తొలగిస్తే ఇక ప్రభుత్వం నుంచి కూడా ఈ ఊచకోతకు సహకారం అందుతుందన్నది వీరి ప్లాన్. అందుకే దీన్ని తొలగించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను పూర్తిగా అణచివేయాలని అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆమెపై పలు కేసులు బనాయించింది. భారత్లో తలదాచుకుంటున్న ఆమెను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్పోల్ సాయం కోరనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం దారుణంగా అణచివేయడంతో 753 మంది విద్యార్థులు చనిపోయారని పేర్కొంది. వేల మంది గాయపడ్డారని వెల్లడించింది. తాజాగా ఆమె తండ్రి ముజిబుర్ రెహమాన్ కీర్తిని కూడా మెల్లగా తగ్గించేందుకు యత్నిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.